ఆంజనేయుడే లేనటువంటి ఏకైక దేవాలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ మనము కోదండ రామాలయం దగ్గరికి అయితే వచ్చాము. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రామాలయాన్ని చుట్టుపక్కల ప్రాంతాలను కూడా అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారనమాట. దాదాపు 10 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 11వ తేదీ కళ్యాణము, 12వ తేదీ రథోత్సవం జరుగుతుంది. ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఈ రామాలయం దాదాపు 1100 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు ఇక్కడ చారిత్రక శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ ఆలయ ప్రధాన గాలిగోపురము అలాగే మంటపాలలో రామాయణం, మహాభారతం కాలం నాటి శిల్పాలను వీళ్ళు చెక్కడం జరిగింది. అద్భుతమైన శిల్పకళకు ఆలవాలం ఈ రామాలయం. మన దేశంలో ఏ రామాలయంలో అయినా కానీ ఆంజనేయుడు ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రం ఆంజనేయుడు ఉండడు. దానికి కారణము సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ ఇక్కడికి వచ్చిన సమయంలో ఆంజనేయ స్వామి ఇంకా వీళ్ళకు పరిచయం కాలేదన్నమాట. అందుకని దానికి గుర్తుగా ఇక్కడ హనుమంతుడు లేనటువంటి రామాలయాన్ని నిర్మించారు.